ఇంకొక కొత్త ఇదన్నా, మేము ఆర్టీఏ చేసినాం మన చిత్రగుప్తు నుంచి. ఓకే. ఆర్టీఏ చేసి ఎవరికి వేసినాము, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి వేసినాం. వేస్తే ఏమని వేసినాం అని అంటే, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని భర్తీలు అయినాయి, ఎంత వేకెన్సీలు ఉన్నాయి. ఓకే. ఇంట్లో స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ రెస్పాన్స్లో మాకు రిప్లై వచ్చింది. ఏమని వచ్చిందంటే, డివిజనల్ ఫైర్ ఆఫీసర్లు 0 వేకెన్సీలు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో నేను అవే చేస్తున్నా. ఇప్పుడు చూడరానా, డ్రైవర్ ఆపరేటర్లు 36 మంది ఉండాలా, యాక్చువల్ స్ట్రెంత్ 17, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే 19. ఎవరు? ఫైర్ డ్రైవర్లు, డ్రైవర్ ఆపరేటర్లు. ఫైర్మెన్లు 120 ఉండాలా, 98 ఉన్నది, 22 వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే, రేవంత్ రెడ్డి సర్కార్ని, కేసీఆర్ సర్కార్ని ఎన్నికటికి ఇద్దరు కలిపి అడుగుతున్నా, ఏదైనా ఫైర్ సర్వీస్లో ఫైర్ ఏగనని అగ్గంటుకుంటే డ్రైవర్లు లేకపోతే ఏ డ్రైవర్లను పెట్టి పంపుతున్నారు మీరు? ఆర్టీసీ డ్రైవర్లను పెడుతున్నారా అని అడుగుతున్నా. అంతే కరెక్టా? ఆర్టీసీ డ్రైవర్లను పెట్టి మీరు ఫైర్ సర్వీస్ వ్యాన్ నడిపిస్తున్నారు అని అంటే ఇది నేను ఆరోపణ చేస్తున్నా. నా దగ్గర ఆధారాలు లేక అని కాదు, ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను ఆరోపణనే చేస్తున్నా. ఐ స్టాండ్ కరెక్టెడ్. వేకెన్సీ లిస్టు తీసుకొని మాట్లాడుతున్నా. నేను చెప్పినా కదా ఫ్రెండ్, చిత్రగుప్తుల ఆధారాలతో వస్తా నేను. అంటే ఇప్పుడు ఒక దగ్గర నా భగ్గుమని మంట అనుకుంటే వెనకటికి అగ్గిపెట్టని దొరకని హరీష్ రావు ఇప్పటిదాకా చలానామాన ఇస్తున్నాడు ఇడ. ఇవి నేను అడుగుతున్న ఏందనంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోయినా నడుస్తుంది బ్రదర్, రాష్ట్రానికి సీఎం లేకపోయినా నడుస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో వేకెన్సీలు ఇన్ని ఓపెన్ ఉంటే ఎట్లా నడుస్తుంది అని అంటున్నా. రేపటి దినం దురదృష్టవశాత్తు ఏమన్నా జరిగితే చేయాల్సిన టీం ఇది. వీళ్ళని తయారు చేయాలనంటే ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎల్లయ్యమల్లయ్యాలని తీసుకొని పోయాడా, నువ్వు పెట్టలేవు. నేను పోయి ఫైర్ దగ్గర చూస్తానంటే కాలిపోతుంది పిచ్చివాడ మొత్తం ఏడికాడికి. అగ్గి మీద గుగ్గిల మాడితే మజాక్ కాదాడ. కేసీఆర్ గొక్కుంటాడేమో బొగ్గుతోని, మనం గొక్కుంటామా శ్రీధరన్న? ఇక్కడ చూడరు మీరు, నేను అబద్ధం ఆడితే. స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి, జూమ్ చేసుకుంటా చేసుకోబెట్ట. ఫైర్మెన్ 120 పోస్టులు ఉంటే 98 భర్తీ చేసిర్రు. 22 మంది ఖాళీ ఉన్నారు. 22 మంది ఇంట్లో ఒక్కటి ఖాళీ ఉన్నా చాలా డేంజర్. డ్రైవర్లు తీసుకోండి మీరు, డ్రైవర్ ఆపరేటర్లు ఫైర్మెన్ కిందికి తీసుకుంటే 36 మంది ఉండాలి, 19 వేకెన్సీలు ఉన్నాయి, 17 మందే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది ఏడికైనా భర్తీ చేస్తున్నావు కదా, లేకపోతే కాంట్రాక్టర్లను తీసుకుంటున్నావా, లేకపోతే ఆర్టీసీలకైనా తీసుకుంటున్నావా, బరాలు ఇడికైనా అవుతుంది. ఇప్పుడు అది బస్సులకైనా ఉంటుంది, పెద్దగా ఉంటుంది ఫైర్ సర్వీసెస్ నడపాలనంటే. డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రక్ నడపాలన్నా అట్లనే ఉంటుంది. ఐదర్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే నీకు ఆర్టీసీ డ్రైవర్లు. మరి ఆర్టీసీ డ్రైవర్లను ఎంతమందిని నియమితులను చేసినామని అంటే పెద్ద డౌటే. రేవంత్ రెడ్డి సర్కార్కి కాకరి చుంచే రోజులు దగ్గర పడ్డాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భర్తీలు చేయండి ఫస్ట్. ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, డిమాండ్ చేస్తుంది చిత్రగుప్త్. దీని మీద ధర్నా భారతీయ జనతా పార్టీకి చెప్తున్నా నేను. కీలకమైన అంశాలు మీకు నరేటివ్ సెట్ చేసి ఇస్తున్నాం. నాకు తెలిసి మనం సెట్ చేసిన నరేటివ్లు వేరే ఛానల్లో తీసుకుంటున్నాయి. దీన్ని బట్టి ఒక స్కూల్కి, ఒక బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేస్తారు. మరి అంటే ఇప్పుడు తెలంగాణకు ఫైర్ సేఫ్టీ లేదు, తెలంగాణకి ఫైర్ సేఫ్టీ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్. తెలంగాణకి ఫైర్ సేఫ్టీ లేదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని దించేసేయాలి. ఆయన నేను డైరెక్ట్ అంటున్నాను, ముఖ్యమంత్రి లేకపోయినా నడుస్తుంది. బట్ ఇది నడుస్తుందా? తెలంగాణకి ఫైర్ సేఫ్టీ లేదు. ఇది ఆర్టీఐ ఫ్రెండ్స్. నేను ఏదో హ్యాలో మాట్లాడతలేను. గిరీష్ దారామోన్ అనేటోడు ఏది మాట్లాడాడు, ఇగో ఇది హ్యాలో. నేను హ్యాలో ఏది మాట్లాడా, టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ టు గిరీష్ దారామోని వచ్చింది అది. నేనేమని అడిగినా, ద ఎంటైర్ పొజిషన్స్ పోస్ట్ ఆన్ ఇట్ టుడే, డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ విత్ డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ డెసిగ్నేషన్స్ వేకెంట్ అండ్ దెన్ ఆర్టీ యాక్ట్ 2005. ఇప్పుడు మనం ఇప్పుడు ఏ పార్టీలో అయినా సరే ప్రతిపక్ష డెసిగ్నేషన్ వైజ్ కూడా పెట్టిన, ఇంకో ప్రతిపక్ష వైజ్ కూడా ఉన్నది ఇలా. నిర్మల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ. నేనేమంటున్నా అంటే ఈ ఉద్యోగాల మీదనే భారతీయ జనతా పార్టీలో ఒక సెల్ పనిచేయాలి, లేకపోతే ఒక నాయకుడు పనిచేయాలి. పూర్తి అవగాహన ఉంటుంది, ఆయన ఏది మాట్లాడాలన్నా ఆయనే మాట్లాడాలి. అప్పుడు ఒక పర్టికులర్ ఐ ఉంటుంది గవర్నమెంట్ ఇప్పుడు పోస్టుల మీద కావచ్చు. అప్పుడు సమగ్రమైనటువంటి మనకి డెవలప్మెంట్. నేను ఏమంటా అంటానా, సపరేట్గా ఒక వింగ్ లేకపోయినా ఐడియాలాగా సబ్జెక్ట్ ఏంది అనేది తెలుసుకొని కౌంటర్ నరేటివ్ ఇచ్చినా చాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ.
సెల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు అదానీ పోర్ట్లలో డ్రగ్స్ అమ్ముతున్నారు. అదానీ పోర్ట్ నడుపుతాడు, డ్రగ్స్ అమ్మడు. అదానీ పోర్ట్ నడుపుతాడు. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ పెట్టిన, ఆ హాస్పిటల్ బిల్డింగ్ లీజ్ ఇచ్చిన, గిరీష్ హాస్పిటల్, గిరీష్ చాంబర్స్, గిరీష్ ఎన్క్లేవ్ అని పెడతా. అందులో ఎవడో కూడా హాస్పిటల్ పెట్టిండు. ఓ గిరీష్ గాన్ బిల్డింగ్లో డ్రగ్స్ దొరికిందా, గిరీష్ గాన్ దందా చేస్తున్నాడా, నేను హాస్పిటల్కి లీజ్ ఇచ్చిన, లేకపోతే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి లీజ్ ఇచ్చిన, లేకపోతే ఒక మెడికల్ షాప్కి లీజ్ ఇచ్చిన, ఓ మెడికల్ డిస్ట్రిబ్యూషన్కి నా గోడౌన్ ఇచ్చిన. ఆ గోడౌన్లో డ్రగ్స్ దొరికితే గిరీష్ గారు దందా చేసినట్టు అవుతుందా? అదే ఇప్పుడు ఇలాంటి ఈ నెరేటివ్ని ఎట్లా చంపుతారు? భారతీయ జనతా పార్టీని ఇదంట. ఎస్. సో మీ ముంగటికైతే ఇచ్చిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లలో ఇగో ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి. డ్రైవర్లు లేకపోయా, ఆపరేటర్లు లేకపోయా, ఫైర్ మ్యాన్లు లేరు. ఇక మీరు ఏం చేస్తారో చూడండి. ఇక విద్యార్థులకు కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా డేటా ఇస్తున్నా. నేను ఇది ట్వీట్ కూడా కొడతా కావాల్సి వస్తే. చాలా రోజుల తర్వాత ట్వీట్లకు ఎంటర్ అవుతున్నా. ఎన్ని రోజులైందో ట్వీట్లకు రాక.